మంది నేను ఇప్పుడు ఇంత పెద్ద పనికి పూనుకున్నాను, అసలు ఏం చేస్తున్నానో ఇప్పటికీ కూడా నా టోటల్ ఐడియాలజీ, టోటల్ ప్లాన్ 30 సంవత్సరాలు బట్టి నా పక్కనే దూరి నాతో పడుకో కంచంలో దీని మంచంలో పడుకున్నట్టు ఉన్నటువంటి వాళ్ళకు కూడా తెలీదు. వాళ్ళు 30 సంవత్సరాలు అయ్యాక ఇవాళ అంటున్నారు ఏంటంటే, అన్నయ్య ఇప్పుడిప్పుడు మాకు కొంచెం అర్థమవుతున్నాడు అంటున్నారు వాళ్ళు. ఇక నిన్న బాప్తిసం పొంది ఇవాళ ఆయన చేసేదంత తప్పు అని అంటే వాడికి ఏం చెప్తాం మనం? ఆత్మ సంబంధి అయినవాడు ఎవడికి అర్థం కాడు. నేను ఏం చేయబోతున్నానో ఏం చేస్తున్నానో టోటల్ స్ట్రాటజీ ఎవరికి తెలీదు. కానీ మంచిగా చేస్తున్నా, మంచి చెడ్డ పని కాదు. అల్టిమేట్గా నా గోల్ చెబుతున్నా, యేసు ప్రభువుని నమ్మితే పరలోకం గ్యారంటీ, యేసయ్యను నమ్మకపోతే నరకం గ్యారంటీ అని ప్రపంచానికి కుండ బద్దలు కొట్టినట్టు కాదనటానికి వీలు లేకుండా నిరూపించి మరీ చెప్పదలుచుకున్నాను. ప్రభువుని అంగీకరించిన వాళ్ళందరూ కూడా పౌలు బోధనే నమ్మాలి, వేరే గత్యంతరం లేదు అని నిరూపించదలుచుకున్నా. ఈ రెండు నా ప్లాన్స్. దీని కొరకు నా స్ట్రాటజీ నాకుంది. ఎందుకు చెప్పలేదంటే, చెప్పితే విని అర్థం చేసుకునేది పెద్ద తలకాయ నాకు ఎప్పటిదాకా దొరకలేదు, అందుకు చెప్పలేదు.